జిల్లా ఆర్వీఎస్ తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో 25 ఏళ్ల ఆర్వీఎస్ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని పెదకొత్తపల్లి మండల కేంద్రం వీరనారి ఐలమ్మ గారి విగ్రహం ఎదురుగా ఘనంగా ఈ జిల్లా కమిటీ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా వారందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం పుట్టి ఏర్పడి 25 ఏళ్లు గడిచింది. ఈ 25 ఏళ్ల కాలంలో ఉమ్మడి రాష్ట్రం నుంచి రజక వృత్తిదారులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల మీద రాజీ లేని పోరాటం నిర్వహించింది. అనేక విజయాలు కూడా సాధించింది. ఒకనాడు రజక వృత్తిదారులకు ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో గుర్తింపు లేదు. కులం పేరుతోటి అవమానంగా చూసేటువంటి పరిస్థితులు ఆనాడు కొనసాగినాయి. చాకలోడ చాకల్దానా అనేటువంటి ఒక అవమానకరంగా పిలిచేటువంటి రోజులు అవి. అట్లాంటి భాష అట్లాంటి మాటలను ఈ రోజు నుంచి అనకూడదు. వీళ్ళని వృత్తిదారులుగా గుర్తించాలి, వీళ్ళ శ్రమకు తగినటువంటి ఫలితం కూడా ఇవ్వాలని చెప్పి పోరాడింది. వెట్టి చాకిరి సాగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ గ్రామాలలో గుళ్ళ పట్టుకొని అన్నం అడుకొచ్చుకొని తినేటువంటి రోజుల నుంచి వాళ్ళని విముక్తి కల్పించాలని చెప్పి ఈ వృత్తిదారుల సంఘం పుట్టింది. శ్రమ ఫలితం రావాలని చెప్పి కోరుతుంది. అదేవిధంగా బడ్జెట్లో రజకులకు ఎక్కడ కూడా స్థానం లేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ వరకు తీర అన్యాయం జరిగింది. బడ్జెట్లో వాటా కోసం కూడా అనేక సందర్భాలలో ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలు చేసినాం, పోరాడినాం, బడ్జెట్ పెంచిపించినాం. దాంతోపాటు ఉచిత కరెంటు పథకాన్ని తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా సాధించినాం. వృత్తి ఏదైతే ప్రభుత్వ సంస్థలలో ఉందో కార్పొరేట్ శక్తులకు ఇవ్వకూడదని చెప్పి జీవో 102ను సాధించాం. మోడ్రన్ దోపిగట్ల పథకాన్ని తీసుకొచ్చాం. ఇలా రజకుల మీద దాడులు జరిగితే అనేక కేసులు పెట్టించి పెత్తందారులు జైలుకు కూడా పంపించాం. ఇదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తూముకుంట అనేటువంటి గ్రామం దగ్గర వీపనగండ్ల మండలంలో ఒక రజక వృత్తిదారుణ్ణి అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలు కొట్టి చంపారు. ఆ సందర్భంగా రజక వృత్తిదారుల సంఘం తూముకుంటను సందర్శించింది. ఆ రజకులకు న్యాయం జరగాలని చెప్పి పోరాడింది. ఇక్కడే గద్వాల దగ్గర ఈ రోజు ఇప్పటికీ కూడా రజకుల మీద దాడి జరిగితే దాని వ్యతిరేకంగా కూడా పోరాడాం. ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇటు కల్వకుర్తి ప్రాంతంలో కానీ అనేక చోట్ల హత్యలు కూడా జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. పెత్తందారులు నిత్యం దాడులు చేసినటువంటి పరిస్థితి సాగింది. వాటి వ్యతిరేకంగా పోరాడి రజకులకు ఒక ధైర్యం కల్పించి రక్షణ కోసం అనేక ఉద్యమాలు చేశాం. నారాయణపురం జిల్లా, నారాయణపేట జిల్లా ఇప్పుడు సపరేట్ జిల్లా ఇది. అక్కడ కూడా ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం జరిగితే దాని వ్యతిరేకంగా కూడా పోరాడాం. ఇట్లా రజకులకు అండగా నిలబడ్డది వృత్తిదారుల సంఘం. ఇలా 25 ఏళ్ళు. ఇంకా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. వాటి సాధన కోసం మళ్ళీ పోరాడతాం. రజకులందరూ గొడుగు మీద తీసుకొస్తాం. ఏ రాజకీయ పార్టీ వెనకాలన్నా మనమంతా ఒకటే, మనమంతా వృత్తిదారులం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి వాళ్ళందరినీ కలుపుకొచ్చి హక్కుల కోసం పోరాడదామని ఈ 25 ఏళ్ల సందర్భంగా నేను పిలుపునిస్తూ రజకులందరూ కూడా సంఘటితంగా ఉండాలని, వీరనారి ఐలమ్మ గారి ఆశయాలను సాధించాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.